కనపడగానే నరికి అవతల పారేయండి. ఆడికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కూడా నరికి అవతల పారేయండి. ఎవడర్థం వస్తాడో చూస్తాను. ఇలా పిలవకుండానే వచ్చిందేంటి తుమ్ము? గండ్రగొడ్డలి, నేను వెళ్ళే పని సాధించి నీ కోరిక తీర్చాను. నిజంగానా? అవును. నువ్వు చెప్పిన పసివాడిని ఒక్కనే కాదు, ఎందరో తలలో కన్నబిడ్డల్ని ఆ కసాయి పెత్తందారుల చేతుల్లోంచి రక్షించాను. వాళ్ళ బానిసత్వానికి ముగింపు పలికి వాళ్ళ బ్రతుకులు కొత్త మలుపు తిప్పి. ఎలా సాధించావు ఆ పనిని? ఆ షావుకారుని గొడ్డలతో నరికి చంపిస్తాను. గొడ్డలతో నరికి అంటే ఆయుధం ఉపయోగించక తప్పలేదన్నమాట. నాకు మార్క్స్ సిద్ధాంతం తెలియదు, లెనిన్ ఎవరో తెలియదు. నాకు తెలిసిందల్లా మానవత్వం ఒక్కటే. ఆ పల్లె ప్రజలు చదువుకున్న వాళ్ళు కారు, నీలాగా డబ్బు అధికారం ఉన్నవాళ్ళు కారు. ప్రభుత్వం ఆ అమాయకుల గోడు వినదు, చట్టం వాళ్ళకి సాయం చెయ్యదు. ఈ వ్యవస్థలో వాళ్ళని రక్షించటం ఎలా? దీనికి పరిష్కార మార్గం డబ్బు, అధికారం, ఆయుధం కాకుండా మరేదైనా ఉందేమో కనుక్కుంటావనే ఈ 3 షరతులు పెట్టి నిన్ను పంపించాను. కానీ నువ్వు కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి ఆయుధాన్నే ఉపయోగించావు. ఆయుధం తప్ప వేరే మార్గం లేదని నిరూపించావు. నేను తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయుధాన్ని ఉపయోగించాను. అందుకు నాకు పడ్డ శిక్ష. నన్ను ఉరి తీసే అర్హత మీకెక్కడిది? నన్ను ఉరి తీసే అధికారం మీకెవరు ఇచ్చారు? ఆలోచించి చెప్పు. కనీసం నేను ఉరికంబో ఎక్కేలోగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. అన్నట్టు ఇవాళ ఇంత ఆలస్యమైంది ఏమిటండి? ఇంతకీ నువ్వు ఇంట్లో ఎప్పుడు సెటిల్ అయ్యావు? వీధిలో నిలబడి మాట్లాడతారా ఏమిటి? 10 మంది చూస్తున్నారు. ముందు లోపలికి రండి. రండి. ప్రతిరోజు ఆలస్యమే. అబ్బబ్బబ్బబ్బా, ఈ మొగుళ్ళు గడప దాడితే చాలు ఇంట్లో ఒక ఆడుతుందన్న విషయమే మర్చిపోతారు. ఈ కాపురం నేను చేయలేను బాబు, నా వల్ల కాదు. ఇదిగో కాపురం సంగతి తర్వాత, ముందు ఈ వేషం సంగతి ఏమిటి? భ్రాంచెతురు గాని రండి. సుందర మదనారవింద కుందనాకృత అందగాడ విందులో నావలపు కూర వేసినాను చూసుకోరా. కందిపప్పు పచ్చడిలోన కారం ఎక్కువ చిన్నదాన
ఎర్రబడ్డ కళ్ళలోన పొలపులెక్కడ వెర్రీదానా శృంగారం అంతా రంగరించి వెంట పెడితే అమ్మా తల్లి రేఖమ్మ తల్లి నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది కొంపతీసి నీకేమైనా మతి భ్రమించిందేమో నాకు తెలిసిన మంచి మెంటల్ డాక్టర్ ఉన్నాడు కావాలని వెళ్దాం అమ్మా అమ్మా బొమ్మ కట్టె మంచం మీద పరుపేసి పడుకోరా మగడా అంటే పండక్కెళ్ళిన పెద్దమ్మ పొద్దున్నే వస్తుందా అన్నట్ట నీలాంటి మొగుడారో ఈ సెంటర్ అవే పెళ్లి కూతురా అంటే ఇల్లంతా నాదే అత్త కొడక అన్నట నీలాంటి రాక్షసు ఎవరు అవును నాకు తెలియక అడుగుతాను ఇంట్లో మా అమ్మ లేకుండా చూసి పైగా పెళ్లి కాకుండా అసలు ఏమిటి వీరవిహారం చెప్పు పెళ్ళైతే థ్రిల్లే ఉంది అమ్మా మాటకు మాట అంటున్నావే చేతకు చేత చూపించినా అది సరిగమ పాడిన స్వరవీణ ఇది సరసాలాడిన చలివీణ ఇది చూపులు కలిసిన సుఖవీణ ఇది ముసి ముసి నవ్వుల ముఖవీణ జుమ్మని పలికిన ఎడవీణ నన్ను రమ్మని పిలిచిన రసవీణ అది సరిగమ పాడిన స్వరవీణ ఇది సరసాలాడిన చలివీణ ముట్టుకుంటే ముద్దు వీణ ఓ అంటుకుంటే హాయి వీణ ఓ పడుచు గుండెకు పల్లవి తానై పడటి నడకకు చరణవు తానై జాడలో వీణలే జావళి పడని హత్తుకుపోయే వేళ నా మత్తులు పెరిగే వేళల్లో అది సరిగమ పాడిన స్వరవీణ ఇది సరసాలాడిన చలివీణ ఇది చూపులు కలిసిన సుఖవీణ ఇది ముసి ముసి నవ్వుల ముఖవీణ జుమ్మని పలికిన ఎదవీణ నన్ను రమ్మని పిలిచిన రసవీణ అది సరిగమ పాడిన స్వరవీణ ఇది సరసాలాడిన చలివీణ చాటు సిగ్గు వీణ ఓ చేతికొస్తే చెంగు వీణ ఓ కిలుపు నవ్వుల కీర్తన తానై వలపు మల్లెల వంతెన తానై సోలిన నీలి నింగి పక్క మీద తారకొక్క ముద్దు పెట్టి అల్లరి చేసే వేళ నిన్నల్లుకు పోయే వేళల్లో రాగమై భావమై బంధమై పాడనా అది సరిగమ పాడిన స్వరవీణ ఇది సరసాలాడిన చలివీణ
చూపులు కలిసిన సుఖవీణ ఇది ముసి ముసి నవ్వుల ముఖవీణ జుమ్మని పలికిన ఎదవీణ నన్ను రమ్మని పిలిచిన రసవీణ అది సరిగమ పాడిన స్వరవీణ ఇది సరసాలాడిన చలివీణ